బాలనందం సార్ లైవ్ స్టార్ట్ అయింది. ఓకే సార్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం గత 4 క్లాసులుగా ప్రపంచ యుద్ధం మరియు ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం అనే పాఠ్యాంశంలో 4 క్లాసులు పూర్తి చేసుకున్నాం. ఈరోజు 5వ క్లాసులోకి ప్రవేశించబోతున్నాం. ముఖ్యంగా ప్రపంచ యుద్ధాలకు కారణాలు చూసాం. అదేవిధంగా రష్యాలో విప్లవం, బోల్షివిక్ విప్లవం ఎలా వచ్చింది, అనంతరం నాజిజం, ఫాసిజం ఎదుగుదల, ప్రాబల్యం, హిట్లర్ రెండవ ప్రపంచ యుద్ధానికి ఎలా పురికొల్పాడు అనే విషయాలను మనం గత క్లాసులలో చర్చించాం. అయితే నాజిజం, ఫాసిజం ముఖ్యంగా రాజ్యాధికారానికి, ఏకనాయకత్వానికి, తమ జాతి గొప్పది అనే భావంతో ప్రజలను రెచ్చగొట్టాయని చెప్పుకున్నాం. అందులో భాగంగానే సైన్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, ఇతర దేశాల మీద దాడి చేయడం అనే అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. చివరికి పోలాండ్ మీద దాడి చేయడమే రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైందని చెప్పుకున్నాం. అయితే ఈరోజు 5వ భాగంగా రెండవ ప్రపంచ యుద్ధానికి కారణాలు. ఆల్రెడీ మనం ఫస్ట్ లెసన్ లోనే చూసాం. ప్రపంచ యుద్ధాలు కారణాలు చూసాం, చర్చించాం. అయితే ఉమ్మడి కారణాలుగా ఉన్నాయి కొన్ని, రెండవ ప్రపంచ యుద్ధానికి ప్రత్యేక కారణాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఈరోజు చర్చిద్దాం. చూడండి, రెండవ ప్రపంచ యుద్ధానికి కారణాలు: 1 దురహంకారపూరిత జాతీయతావాదం, 2 సామ్రాజ్యవాదం, 3 సైనికవాదం, 4 రహస్య ఒప్పందాలు, కూటములు, 5 వర్సేల్స్ ఒప్పందం షరతుల యొక్క తీవ్రత, 6 నానాజాతి సమితి వైఫల్యం, 7 ప్రతీకార పెత్తందారీతనం, జర్మనీ సవాలు, 8 సామ్యవాదం, రష్యా పట్ల మిగతా యూరోపియన్ దేశాలకు గల భయం, 9 తక్షణ కారణం హిట్లర్ పోలాండ్ పై దాడి చేయడం. హిట్లర్ పోలాండ్ పై దాడి చేయడం ఎందుకు చేసింది అనేది మనం లాస్ట్ క్లాస్ లో చూసాం. ఈరోజు వీటన్నిటి గురించి విడివిడిగా చూద్దాం. చూడండి, మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్ధాలకు వర్తించే ఉమ్మడి కారణాలు ఫస్ట్ లెసన్ లోనే మనం చెప్పుకున్నాం కదా. దురహంకార పూరిత జాతీయతావాదం, సామ్రాజ్యవాదం, రహస్య ఒప్పందాలు, కూటములు, 4 సైనికవాదం. ఇవి ఉమ్మడి కారణాలు. మీరు గుర్తుంచుకోవాలి, క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ప్రపంచ యుద్ధాలకు సంబంధించినటువంటి ఉమ్మడి కారణాలు ఏంటి, లేక మొదటి రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించినటువంటి కారణాలు ఏవి అన్నప్పుడు ఈ 4 కారణాలు రాయాల్సి వస్తుంది. లేకపోతే రెండవ ప్రపంచ యుద్ధానికి గల కారణాలు అంటే ఇంతకుముందు చెప్పినటువంటి ఈ 9 అన్నిటిని కూడా వివరించాల్సి వచ్చింది. అంటే మొదటి 2 ప్రపంచ యుద్ధాలకు ఈ 4 కారణాలు కూడా ఉమ్మడి కారణాలుగా ఉన్నాయి. ఏంటయి? దురహంకార పూరిత జాతీయతావాదం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. ఇటలీ, జపాన్ దేశాలు, జర్మనీ దేశాలు, ఇటలీలో 1922లో ముస్సోల్ని అధికారంలోకి వచ్చాడు ఫాసిజం అనే సిద్ధాంతంతో. 1933లో జర్మనీలో ఈ యొక్క హిట్లర్ నాజీ పార్టీ అని పేరుతో నాజీ సిద్ధాంతంతో అధికారంలోకి వచ్చాడు. అదేవిధంగా మోయిజం మరియు స్పెయిన్ లో ఫ్రాంకోయిజం ఇలాంటి ఇజాల గురించి కూడా చెప్తున్నాం. ఈ ఇజాలన్నీ తమ జాతి గొప్పది అని చెప్పుకోవడం కాకుండా తమ జాతే గొప్పది అనే భావంతో విర్రవీగుతూ ఇతర దేశాల పట్ల, ఇతర జాతుల పట్ల ద్వేషభావాన్ని పెంచుతున్నాయి. అలా పెంచుకొని వారి మీద దాడులు చేయడానికి ప్రయత్నించారు. ఆ విధానాన్ని దురహంకార పూరిత జాతీయతావాదం అంటారు. తమ జాతిని గొప్పది అనుకోవడం తప్పులేదు, కానీ ఇతర జాతులు తక్కువ అనేది చూడడమే, వ్యతిరేకించడమే, వాళ్ళ మీద ఏహ్యభావంతో కలిగి ఉండడమే
దురహంకారపూరిత జాతీయతావాదం. రెండోది సామ్రాజ్యవాదం. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, సామ్రాజ్యవాదం అంటే ముఖ్యంగా యూరోపియన్ దేశాల్లోని పెట్టుబడిదారీ దేశాలు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు, ఆఫ్రికా, ఆసియా దేశాల్లోని వలస రాజ్యాలను ఆక్రమించి దోచుకోండి. ఈ దోచుకునే విధానంలో ఆ యొక్క దేశాలు పోటీ పడి, ఎప్పటి నుంచి ఎక్కువగా ఈ పోటీ 1881 తర్వాత, 1871 సంవత్సరం తర్వాత, ముఖ్యంగా జర్మనీ ఏకీకరణ, ఇటలీ ఏకీకరణ జరిగిన తర్వాత ఈ రెండు దేశాలు ఇంగ్లాండ్, ఫ్రాన్స్, బెల్జియం లాంటి దేశాలతో పోటీకి దిగాయి. ఇలా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలైనటువంటి యూరప్ దేశాలు తమలో తాము పోటీ పడి దేనికోసం? ఇతర దేశాలను ఆక్రమించి దోచుకునేందుకు. ఆ పోటీని సామ్రాజ్యవాదం అంటారు. ఆ సామ్రాజ్యవాదం 2 యుద్ధాలకు కారణాలైనవి. మూడోది రహస్య ఒప్పందాలు, కూటములు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, యూరోపియన్ దేశాలు పక్కనున్న ప్రతి దేశంతో శత్రుత్వం కలిగి ఉండేది. అలాంటి శత్రుత్వం కలిగిన దేశాల మీద దాడులు చేయడం కోసం, యుద్ధాలు చేసి గెలవడం కోసం ఈ దేశాలు పక్కనున్నటువంటి దేశాలతో రహస్యంగా మిత్రత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. అందులో భాగంగానే జర్మనీ ఆస్ట్రియాతోనూ ఇటలీతో ఒప్పందం చేసుకుంది రహస్యంగా అని చెప్పాం మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు. అదేవిధంగా రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు కూడా జర్మనీ ఇటలీ మరియు జపాన్ దేశాలతో ఒప్పందం చేసుకుంది. అదేవిధంగా ఇంకొక వైపు మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా ఒప్పందం చేసుకొని ఒకటిగా మారిపోయి త్రైపాక్షిక కూటమి లేక మిత్ర రాజ్యాలన్నాం. ఇవేమో త్రిరాజ్య సంధి, అవేమో త్రైపాక్షిక కూటమి ఏర్పాటు చేసుకొని. అదేవిధంగా ఈ యొక్క రహస్య కూటములు, ఒప్పందాలు అనేవి మొదటి ప్రపంచ యుద్ధానికి, రెండవ ప్రపంచ యుద్ధానికి కూడా కారణమైంది. ఎందుకు? తన బలం సాలదేమో అని చెప్పి పక్క దేశాలను కలుపుకొని బలమైన దేశాలను ఓడించడానికి ట్రై చేశాయి. నెక్స్ట్ నాలుగోది సైనికవాదం. సైనికవాదం గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. సైనికవాదం అంటే ముఖ్యంగా సైన్యానికి కావాల్సినటువంటి ఖర్చు పెంచడం, బడ్జెట్ లో ఖర్చు పెంచాయి. మనం 1880 నుండి 1914 వరకు ఎలా ఖర్చు పెట్టాయో చూసాం. బాగా బలవంతమైనటువంటి 6 దేశాలు. సైనికవాదంలో భాగంగా సైనిక సంబంధించినటువంటి ఆయుధాలు తయారు చేసుకోవడం, సైన్యాన్ని పెంచుకోవడం, యుద్ధాలకు ప్రజలను సిద్ధం చేయడం, ఇలాంటి భావాలతో ఆ యొక్క యూరోపియన్ దేశాలు ఎప్పుడూ కూడా ఒక దేశం సైన్యాన్ని పెంచుకుందని మరొక దేశం పెంచుకోవడం, ఈ దేశం పెంచుకుందని ఇంకొక దేశం సైన్యాన్ని పెంచుకోవడం, ఆయుధాలకు సమకూర్చుకోవడం, ఇలా రోజు రోజుకి సైన్యాన్ని విపరీతంగా పెంచి పోషించాయి. ఇదే అటు మొదటి ప్రపంచ యుద్ధానికి, ఇటు రెండవ ప్రపంచ యుద్ధానికి కూడా కారణాలుగా చెప్పుకోవచ్చు. అయితే మొదటి ప్రపంచ యుద్ధానికి, రెండవ ప్రపంచ యుద్ధానికి ఈ 4 ఉమ్మడి కారణాలైనప్పటికీ రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి చూడండి, ఇక్కడ వర్సేల్స్ సంధి ఒప్పందం, షరతుల తీవ్రత. మనం చెప్తున్నాం కదా, మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయినటువంటి దేశాలను గెలిచినటువంటి మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో శిక్షించాయి. ఈ మిత్ర రాజ్యాలన్నీ కలిసి ఒక యొక్క శాంతి సమావేశాన్ని ఏర్పాటు చేశాయి వర్సేల్స్ అనే ప్రాంతంలో, రాజభవనంలో. ఇక్కడ చూశారు కదా వర్సేల్స్ రాజభవనం, దీంట్లో సమావేశమైన. ఇది ఫ్రాన్స్ లో ఉంది. ఇక్కడ సమావేశ దృశ్యం చూడండి. ఎప్పుడు జరిగింది ఈ సమావేశం? 28 జూన్ 1919. మనకు గుర్తుపెట్టుకోవాలి, 28 జూన్లోనే ఆస్ట్రియా యువరాజు హత్య జరిగింది 1914లో. అదే 28 జూన్లో వర్సేల్స్ సంధి సంతకం జరిగింది. ముఖ్యంగా వర్సేల్స్ సంధి సమావేశం, శాంతి సమావేశానికి ముందు గెలిచిన దేశాలు మాత్రమే 5 ప్రధాన దేశాలు, మిగతా 27 దేశాలు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిన ప్యారిస్ లో. ఈ యొక్క శాంతి సమావేశానికి ప్రపంచ జనాభాలో
3/4 వంతు జనాభా ఉన్న దేశాలని, అంటే ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా గాని పరిపాలించబడేటువంటి దేశాలన్నీ కలిసి ఈ సమావేశానికి హాజరయ్యాయి. అందులో ప్రధాన దేశాలు ఏంటి? గెలిచిన దేశాల్లో ఇంగ్లాండు, ఫ్రాన్స్, అమెరికా, ఇటలీ, జపాన్. ఈ 5 ప్రధాన దేశాలు. ఇవే కాకుండా ఇంకా 27 దేశాలు సమావేశమైనవి. ఓడిపోయిన దేశాలతో విడివిడిగా సంధి కుదుర్చుకున్నాయి అని చెప్పాం కదా. అందులో భాగంగానే జర్మనీతో కుదుర్చుకున్న ఒప్పందమే వర్సేల్స్ ఒప్పందం. అదేవిధంగా ఆస్ట్రియాతో సెయింట్ జర్మన్ సంధి, బల్గేరియాతో న్యూలి సంధి, టర్కీతో సెవెర్స్ సంధి, అదే ఇంకా రకరకాలైనటువంటి సంధుల పేరుతో కుదుర్చుకున్నాయి. అందులో ప్రధానమైన సంధి వర్సేల్స్ ఒప్పందం. ఈ ఒప్పందంలో ఏం షరతులు విధించాయని చెప్పాం మనం? ప్రాదేశిక షరతులు ఉన్నాయి. అంటే ఏంది? జర్మన్ భూభాగాలను పంచిపెట్టారు. ఆల్సెస్ లొరైన్ అనే ప్రాంతాన్ని ఫ్రాన్స్ కు, అదేవిధంగా సార్ లోయ బాగా ఖనిజాలు ఉన్నటువంటి జర్మనీ దేశానికి చెందినటువంటి ప్రాంతాన్ని లీజ్కి 15 సంవత్సరాల పాటు వాడుకునేట్టు ఫ్రాన్స్ కి ఇచ్చారు. ఉత్తరంలో ఉన్నటువంటి స్లెష్విక్ అనే ప్రాంతాన్ని డెన్మార్క్ ఇచ్చేశారు. సైలీషియా ప్రాంతం, అది కూడా ఉత్తర భాగంలోనే ఉంటుంది, ఆ సైలీషియా భాగాన్ని పోలాండ్కి ఇచ్చేశారు. అంతేకాదు పోలాండ్ కి జర్మన్ దేశానికి చెందినటువంటి డాంజింగ్ అనే ఓడరే ఉన్నటువంటి ప్రాంతానికి కూడా ఇచ్చారు. బెల్జియం దేశానికి వ్యూపెన్ మాల్మడి అనే ప్రాంతాన్ని ఇచ్చేశారని చెప్తున్నాం. ఇలా జర్మన్ భూభాగాలను చాలా వరకు పంచిపెట్టి జర్మనీని భౌగోళికంగా తగ్గించారు. జర్మన్ రాజ్యాన్ని తీసేసి, సామ్రాజ్యం తీసేసి జర్మన్ వైమర్ రిపబ్లిక్ గవర్నమెంట్ అధికారంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఆర్థిక షరతుల గురించి మనకు తెలిసిందే కదా. జర్మనీయే యుద్ధానికి కారణము కాబట్టి యుద్ధానికి సంబంధించినటువంటి నష్టపరిహారం గెలిచిన దేశాలకు జర్మనీ ఇవ్వాలి. ఎంత ఇవ్వాలన్నాం? దగ్గర 600 బిలియన్ పౌండ్ల నష్టపరిహారం చెల్లించాలి. ఇది జర్మనీ మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లుగా ఉంది జర్మనీ పరిస్థితి. అసలే జర్మనీ నష్టపోయింది. యుద్ధంలో ఎవరు కారణం అనేది కరెక్ట్ గా మనం చెప్పలేకపోయినా ఓడిపోయిన జర్మనీని బాధ్యులుగా చేశారు. దీంతో జర్మనీకి ఆర్థికంగా తీవ్రమైన నష్టం జరిగింది. మరొక వైపు సైనిక షరతులు. జర్మనీ సైన్యాన్ని 9 లక్షలు ఉన్నటువంటి సైన్యాన్ని 1,00,000కు తగ్గించారు. డజన్ టార్పిడోలను మాత్రమే ఉండేటట్లు చేశాడు. కొన్ని వేల టార్పిడోలు ఉన్నటువంటి జర్మనీ సైన్యంలో వాటిని తగ్గించి కేవలం డజన్ అంటే 12 మాత్రమే ఉంచారు. ఇక యుద్ధ నౌకలను, అవి కూడా చాలా తక్కువ సామర్థ్యం ఉన్నటువంటి యుద్ధ నౌకలను ఒక 6 ఇచ్చారు. మిగతా అన్నిటినీ మిత్ర రాజ్యాలు పంచుకున్నాయి. ఇది సైనికంగా జర్మనీ బలహీనం కావడానికి కారణమైంది. ఇక రాజకీయ షరతులు భాగంగా చెప్పాం కదా. జర్మన్ రాజు కైజర్ విలియం II దేశాన్ని వదిలిపెట్టి పారిపోయాడు. ఆయన్ని వస్తే మళ్ళీ తనకు అప్పగించాలి. అంతేకాకుండా ఆఫ్రికాలో 1880వ సంవత్సరం నాటికల్లా జర్మనీ ఏ రాజ్యాలనైతే వలస రాజ్యాలుగా ఏర్పాటు చేస్తుందో వాటన్నిటిని తిరిగి మిత్ర రాజ్యాలకు ఇచ్చేయాలి అని చెప్పి షరతు విధించాయి. ఈ షరతులు జర్మనీని అవమానించినట్లుగా భావించింది జర్మనీ. జర్మన్ ప్రజలు ఈ షరతుల వలన చాలా ఇబ్బందులకు గురయ్యారు. తమ జాతిని అవమానించినట్లుగా భావించారు. కాబట్టి అవకాశం వస్తే ఈ షరతులను ఉల్లంఘించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజల్లో వర్సేల్స్ సంధి షరతుల పట్ల ఏహభావం ఉంది, కోపం ఉంది. ఆ కోపం, ఏహభావం ఎన్నిటినీ లక్ష్యంగా క్యాష్ చేసుకోగలిగాడు హిట్లర్. జర్మనీ వర్సేల్స్ సంధి షరతుల వలన వైమర్ రిపబ్లిక్ గవర్నమెంట్ ఈ షరతులకు ఒప్పుకోవడం జర్మనీ దేశాన్ని ఎలా అవమానాలకు గురి చేసిందో పదే గుర్తు చేస్తూ అతి తక్కువ స్థానాలు ఉన్నటువంటి తన పార్టీ నుంచి మెజారిటీ పార్టీ నాయకుడిగా మారేందుకు ఈ షరతులే కారణమని చెప్పవచ్చు. అంటే మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు వర్సేల్స్ సంధి షరతులతో ముగించింది.
అయితే వర్సైల్స్ సంధి అనేది రెండవ ప్రపంచ యుద్ధానికి అసలు కారణం అని చెప్పుకోవచ్చు. ఈ వర్సైల్స్ సంధి జరగకపోతే హిట్లర్ అధికారంలోకి వచ్చేవాడు కాదు. హిట్లర్ అధికారంలోకి రాకపోతే రెండవ ప్రపంచ యుద్ధం జరిగేది కాదు. చూడండి, వర్సైల్స్ మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు రెండవ ప్రపంచ యుద్ధానికి ఆరంభం అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఇక రెండవది, వర్సైల్స్ సంధి షరతులే కాకుండా గెలిచినటువంటి మిత్ర దేశాలు ప్రపంచంలో మరొక యుద్ధం రాకుండా ఉండడం కోసం ఒక అంతర్జాతీయ శాంతి సంస్థ కావాలని భావించాయి. అందులో భాగంగానే నానాజాతి సమితి 1920 జనవరి 11వ తారీఖున ఏర్పాటు చేశారు. దీనికి ప్రధాన కారకుడు ఎవరు? చూడండి ఒకసారి, నానాజాతి సమితి ప్రధాన కార్యాలయం జెనీవాలో ఏర్పాటు చేశారు. ఇది స్విట్జర్లాండ్ లో. దీనికి కారకుడు ఎవరు? వుడ్రో విల్సన్, అప్పటి అమెరికా అధ్యక్షుడు. వుడ్రో విల్సన్ యొక్క 14 సూత్రాల్లో భాగంగా చివరి సూత్రం ప్రపంచ శాంతి భద్రతలకై నానాజాతి సమితి కావాలని చెప్పి ఆయన దానికి రూపకల్పన చేశాడు. అయితే ఇది 1920 జనవరి 11న ఏర్పాటైనటువంటి నానాజాతి సమితి అసలు ఏర్పాటుకే కారణం అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్. కానీ ఆ యొక్క అమెరికా నానాజాతి సమితిలో చేరలేదు. ఎందుకు చేరలేదు? వుడ్రో విల్సన్ అనే ఆయన, అమెరికాలో 2 పార్టీలు ఉన్నాయి, రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ. ఆ డెమోక్రటిక్ పార్టీకి నాయకుడైన. అయితే అమెరికాలో ఎగువ సభ, దిగువ సభ అని 2 సభలు ఉంటాయి. మనకాడ పార్లమెంట్ లో రాజ్యసభ, లోక్సభ లాగా. ఎగువ సభని సెనెట్ అంటారు, దిగువ సభను కాంగ్రెస్ అంటారు. అమెరికా విదేశాంగ విధానానికి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎగువ సభ అయినటువంటి సెనెట్ అనుమతి కావాలి. అయితే ఆ సమయంలో సెనెట్ లో రిపబ్లికన్ పార్టీకి మెజారిటీ ఉంది. రిపబ్లికన్ పార్టీకి మెజారిటీ ఉన్నటువంటి రిపబ్లికన్ పార్టీ నానాజాతి సమితిలో చేరడాన్ని వ్యతిరేకించింది. చేరడానికి ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు? ఎందుకంటే వుడ్రో విల్సన్ చెప్పినప్పటికీ కూడా ఫ్రాన్స్, ఇంగ్లాండ్ లాంటి దేశాలు వర్సైల్స్ సంధి షరతులు వద్దన్నప్పటికీ కూడా జర్మనీ మీద విధించాయి. వుడ్రో విల్సన్కి ఇష్టం లేదు, కానీ ఫ్రాన్స్, ఇంగ్లాండ్ మాటం లేదు. అలాంటి ఇంగ్లాండ్, ఫ్రాన్స్ మాటం లేదు నిన్ను. అలాంటప్పుడు మన మాట వినప్పుడు మనం ఎందుకు దాంట్లో చేరాలని చెప్పి సెనెట్ సభ్యులు, రిపబ్లికన్ పార్టీ వ్యతిరేక పార్టీ కాబట్టి అపోజిషన్, వాళ్ళు వ్యతిరేకించారు. దీంతో అమెరికా ఏమీ చేయలేక నానాజాతి సమితిలో చేరలేదు. ఇంకా మరొక వైపు ఓడిపోయిన దేశాలను అసలు ఆహ్వానించలేదు. ముఖ్యంగా జర్మనీని గాని, యుద్ధంలో మధ్యలోనే విరమించుకున్నటువంటి రష్యాని గాని నానాజాతి సమితిలో చేరమని చెప్పి మిత్ర రాజ్యాలు అడగలేదు. అడగకపోవడం వలన ఇవి ఆ యొక్క సమయంలో చేరలేదు. కానీ 1926వ సంవత్సరంలో జర్మనీ చేరింది, 1934లో రష్యా చేరింది. 26లో చేరినటువంటి జర్మనీ హిట్లర్ అధికారంలోకి రాగానే బయటకు వచ్చేసాడు, దాని నుంచి బయటకు వచ్చేసాడు. ఇది ఒక ప్రధానమైనటువంటి లోపం. మరొక వైపు ఈ యొక్క నానాజాతి సమితిలో 1935వ సంవత్సరం నాటికల్లా 58 దేశాలు మాత్రమే సభ్య దేశాలు ఉన్నాయి. మరి ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి కదా, అన్ని దేశాలు దీంట్లో చేరలేదని అర్థం. 1939కి వచ్చేసరికి 63 దేశాలు సభ్య దేశాలని అయినప్పటికీ కూడా పూర్తి దేశాలు దీంట్లో చేరకపోవడం వల్ల ఆ యొక్క నానాజాతి సమితి బలహీనంగా ఉందని చెప్పవచ్చు. ఇక నానాజాతి సమితి ఎందుకు ఏర్పాటు చేశారు? ప్రపంచ శాంతి భద్రతలు కాపాడటం కోసం చిన్న చిన్న తగాదాలు ఏవైనా ఉంటే వాటిని ఇరు దేశాలను కూర్చోబెట్టి పరిష్కరించడం ద్వారా, అంటే శాంతి చర్చల ద్వారా పరిష్కారం అనేది దీని యొక్క లక్ష్యం. కానీ ఈ పరిష్కారంలో నానాజాతి సమితి వైఫల్యం చెందింది. ఎందుకు?
ఎందుకంటే ప్రధానంగా అమెరికా చేరలేదన్నాం, రష్యా లాంటి దేశాలు లేటుగా చేరినాయి, జర్మనీ దేశం చేరినా మధ్యలోనే విరమించుకుంది. అంతేకాదు ముఖ్యంగా జర్మనీ ఈ యొక్క నానాధ్యాయ సమితికి ప్రత్యేకంగా సైన్యం అంటూ లేదు, ఆర్థికంగా ఆ యొక్క సమితికి సరైనటువంటి యొక్క అండ లేదు. ఇక అంతేకాకుండా అయితే నానాధ్యాయ సమితి ఏమీ చేయలేదా? చేసింది. అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసింది దేశాల మధ్య వచ్చే తగాదాలు పరిష్కరించడం కోసం. అంతేకాదు అంతర్జాతీయ ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కార్మిక సంస్థను ఏర్పాటు చేసింది కార్మికుల సమస్యలు పరిష్కరించడం కోసం. అదేవిధంగా ప్రపంచ ప్రజల యొక్క ఆరోగ్యం కోసం చాలా పనులు చేసింది, ముఖ్యంగా అనేక రకాల టీకాలు మందులు కనుక్కుంది. కానీ అసలైనటువంటి పని లేకుండా ఇతర సమస్యలను పరిష్కరించింది, కానీ ఇది సరిగా యుద్ధాలు నివారించడంలో సరైన కృషి చేయలేకపోయింది. ముఖ్యంగా సభ్య దేశాలు జపాన్, జర్మనీ, ఇటలీ ఈ దేశాలు నానాజాతి సమితిలోనే ఉండి ఆ సమితి సూత్రాలకు నిబంధనలకు కట్టుబడి ఉండకుండా ఇతర దేశాల మీద దాడులకు పురికొల్పినాయి. అంటే కంచే చేను మేస్తే కాసేదెవరు అన్నట్లుగా కీలకమైన బాధ్యతలో ఉన్నటువంటి ఇటలీ గాని జపాన్ గాని ప్రధాన దేశాలు. ఆ రెండు దేశాలు 1931లో జపాన్ మంచూరియా మీద దాడి చేసింది. ఇటలీ 1935వ సంవత్సరంలో అబిస్సీనియా ప్రాంతం, ప్రస్తుతం ఇథియోపియా పై దాడి చేసింది. దీంతో వాళ్ళని ఏమీ చేయలేకపోయినాయి నానాజాతి సమితి. అంటే దాంట్లో ప్రధాన సభ్య దేశాలే తప్పు చేస్తే ఏమీ చేయనప్పుడు నన్నేం చేస్తుంది అనుకుంది జర్మనీ, ఆ దేశానికి చెందినటువంటి హిట్లర్. కాబట్టి హిట్లర్ రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడయ్యాడు. ఓకేనా? అంటే నానాజాతి సమితి సరి అయినటువంటి పటిష్టంగా ఏర్పాటు చేయకపోవడం, ఏర్పాటు చేసిన అమెరికా దీంట్లో చేరకపోవడం, మిగతా పెద్ద దేశాలు దీంట్లో తొందరగా చేరకపోవడం, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి లోపాలు ఉన్నాయి. అందువల్లనే నానాజాతి సమితి వైఫల్యం చెందింది. నానాజాతి సమితి వైఫల్యం చెందింది కాబట్టే మరో ప్రపంచ యుద్ధం వచ్చింది. ఇక మరొక వైపు ప్రతీకార పెత్తందారీతనం, జర్మనీ సవాలు. చూడండి, మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిన జర్మనీ మరలా కోలుకోకూడదు, మన జోలికి రాకూడదు అని చెప్పి పులిలాగా గాండ్రించిన జర్మనీని పిల్లిని చేసి ఆడుకున్నాయి ఎవరు? మిత్ర రాజ్యాలు, ముఖ్యంగా ఫ్రాన్స్ పట్టుబట్టింది. ఎప్పుడైనా పిల్లిని కర్ర తీసుకొని కొడితే పారిపోద్ది, ఎప్పుడు ఏ సందు యొక్క తలుపు తీసుంటే లేదా కిటికీలు తీసుంటే. కానీ తలుపులు కిటికీలు వేసి కొడితే ఏమైంది? పిల్లి కూడా పులిలాగా గాండ్రించిద్ది, మీద పడి రెక్కి చంపిద్ది. అలాగే జర్మనీ దేశాన్ని అవమానించిన ఈ వర్షేల్ సంధి షరతుల ద్వారా మిత్ర రాజ్యాలు, కాబట్టి అది అవమానంగా భావించారు జర్మనీ ప్రజలు. దీన్ని ఆసరా చేసుకుని హిట్లర్ అధికారంలోకి వచ్చాడు. ఈ ఒప్పందం జర్మనీ ప్రజలను బానిసలుగా మార్చిందని చెప్పి పదే పదే గుర్తు చేశాడు. నాకు అవకాశం వస్తే ఈ షరతులను ఉల్లంఘిస్తాను, మళ్ళీ జర్మనీ గౌరవాన్ని, జర్మన్ జాతి గౌరవాన్ని ప్రపంచంలో తలెత్తుకునేటట్లు చేస్తానని చెప్పి హిట్లర్ పదే పదే ప్రజలను నమ్మించాడు తన యొక్క అద్భుతమైనటువంటి ఉపన్యాసాల ద్వారా. ఒకవైపు వైమర్ రిపబ్లిక్ ప్రభుత్వం ఈ యొక్క సమస్య నుంచి బయటపడలేకపోవడం, ఆర్థికంగా అన్ని రకాలుగా నష్టపోవడం, అదే సమయంలో ఆర్థిక మాంద్యం ప్రపంచాన్నే కుదిపేసింది. ఇక జర్మనీ దేశాన్ని అయితే మరింత దురదృష్ట పాలు చేసింది, చాలా ఇబ్బందులు గురి చేసింది. ఆ ఇబ్బందులను పరిష్కరించడంలో వైమర్ రిపబ్లిక్ గవర్నమెంట్ పతనమైంది. దీంతో హిట్లర్ ఎన్నికల్లో గెలిచి విజయం సాధించాడు. హిట్లర్ అధికారంలోకి వచ్చిన కానించి ఒకే మాట ద్వారా జర్మన్ జాతి గొప్పది, అతివాద జాతీయతావాదంతో ప్రజలను రెచ్చగొట్టాడు, సైన్యాన్ని పెంచి పోషించుకున్నాడు. రోజు రోజుకి ఆయుధాలు చెప్పాడు కదా, పూర్తి ఉపాధి పూర్తి ఉత్పత్తి అని చెప్పి ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం పరిశ్రమలు స్థాపించి
అనేక రకాలైనటువంటి ఈ యొక్క ఆయుధాల ఉత్పత్తి చేయడం జరిగింది. ఇది సైనికవాదానికి దారితీసింది. సైనికవాదం లేక దురహంకార పూరిత జాతీయవాదం అనేది హిట్లర్ తాను చూపించాడని చెప్పవచ్చు. ఇక మరొక వైపు సామ్యవాదం, రష్యా పట్ల భయాలు. మనం చెప్తాం కదా, 1917లో రష్యాలో విప్లవం వచ్చింది, బోల్షివిక్ విప్లవం. దాన్ని సామ్యవాద విప్లవం అంటారు, లేక కమ్యూనిస్ట్ విప్లవం అని కూడా అనుకోవచ్చు. ఈ విప్లవం రావడం వల్ల ఏమైందంటే, ఇది ఎవరి నుంచి వచ్చింది? కార్మికుల నుండి వచ్చింది, స్టార్ట్ అయింది. కాబట్టి పెట్టుబడిదారీ దేశాలైనటువంటి పశ్చిమ యూరప్ దేశాలు రష్యాలో వచ్చినటువంటి కమ్యూనిస్టు కార్మికుల యొక్క ఉద్యమాలను చూసి భయపడ్డాయి. ఇలాంటి విప్లవాలు తమ దేశంలో కూడా వస్తాయేమో అని చెప్పి భయపడి ఆ యొక్క రష్యాని నియంత్రించడం కోసం ట్రై చేశాయి. కార్మికులు ఏం చేశారు? ప్రధానంగా ఈ యొక్క సోషలిస్ట్ ఐడియాస్ పట్ల బాగా వాళ్ళని ప్రభావితం చేసింది, దానికి ఆకర్షితులయ్యారు. 17 ద్వారా ఆ యొక్క విప్లవం వచ్చిన తర్వాత రష్యా డెవలప్ అయింది. 1922వ సంవత్సరం నాటికల్లా రష్యా ఉన్నటువంటి దేశం యుఎస్ఎస్ఆర్ గా మారిందని చెప్తున్నాం. అంటే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. చూడండి, ఇక్కడ ఒకప్పుడు రష్యా ఇది 1917లో, దీంట్లో కజకిస్తాన్, ఇక్కడ ఉన్నటువంటి కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇలాంటి స్థానాలన్నీ కూడా విడిగా ఉండేవి. ఇది మాత్రమే ఎల్లో కలర్ లో ఉంది మాత్రమే రష్యా. కానీ 1922వ సంవత్సరంకి వచ్చేసరికి చూడండి, ఉజ్బెకిస్తాను, తుర్కమెనిస్తాను, కిర్గిస్తాను, తజికిస్తాను, కజకిస్తాను, అదేవిధంగా జార్జియా, ఉక్రెయిన్, మాల్డోవియా, అదేవిధంగా బెలారస్ ఇలాంటివన్నీ కూడా ఆ యొక్క యుఎస్ఎస్ఆర్ రష్యాలో కలిసిపోయి యుఎస్ఎస్ఆర్ గా అవతరించింది. ఈ విధంగా యుఎస్ఎస్ఆర్ గా అవతరించినటువంటి రష్యాని చూసి సామ్యవాద సిద్ధాంతం, అది పెట్టుబడిదారీ సిద్ధాంతం కలిగినటువంటి ఇంగ్లాండు, ఫ్రాన్స్ ఇలాంటి దేశాలన్నీ భయపడి, అంటే ఆర్థిక పరమైనటువంటి సిద్ధాంతం ఈ పెట్టుబడిదారీ దేశాలు, దీనికి వ్యతిరేకమే సామ్యవాదం. దీంతో సామ్యవాద సిద్ధాంతాల పట్ల వ్యతిరేకత ఉన్నటువంటి వీళ్ళు, ఇంగ్లాండు, ఫ్రాన్స్ లాంటి దేశాలు హిట్లర్ని కాస్త ఎంకరేజ్ చేశాయని చెప్పవచ్చు. ఒక రకంగా సంతృప్తి పరచడం కోసం. ముఖ్యంగా హిట్లర్ ఏమని చెప్పాడు? నేను సామ్యవాదానికి, కమ్యూనిజానికి, ఉదారవాదానికి వ్యతిరేకం అంట. కమ్యూనిజాన్ని అంతం చేయడానికి నేను సిద్ధం అని చెప్పి ప్రకటిస్తాడు. కాబట్టి 3 విభేదాలు, ఒకవైపు కమ్యూనిజం, మరొక వైపు నియంతృత్వ నాజీయిజం, మరొక వైపు పెట్టుబడిదారీ విధానం కలిగినటువంటి ప్రజాస్వామ్యం. సిద్ధాంతపరమైన విభేదాలతో ఉన్నటువంటి వీళ్ళు కమ్యూనిజాన్ని హిట్లర్ అణచివేస్తాడు, మన జోలికి రాదు అని చెప్పి హిట్లర్ని యొక్క తన సైన్యాన్ని పెంచుకుంటున్నా, ఇతర దేశాలు బెదిరిస్తున్నా కూడా చూసి చూడకుండా ఉన్నారు బ్రిటన్, దాని మిత్ర రాజ్యాలు. దీన్నే హిట్లర్ను సంతృప్తి పరచడం అంటారు. ఎందుకు సంతృప్తి పరిచారు? కమ్యూనిజం అంటే వాళ్ళకి నచ్చదు కాబట్టి హిట్లర్ని సంతృప్తి పరచడానికి ప్రయత్నించారు. ఇక తక్షణ కారణం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మొన్న జర్మనీ తమ డార్జిలింగ్ ఓడరేవును తమకి అప్పగించాలని చెప్పి పోలాండ్ని కోరింది. ఎప్పుడైతే సైన్యాన్ని బాగా పెంచి పోషించుకుందో జర్మనీ, 1937 కల్లా హిట్లర్ ఈ యొక్క జపాన్తో ఒప్పందం కుదుర్చుకుని దాన్ని యాంటీ కమింటన్ ఒప్పందం అంటారు. తర్వాత ముస్సోలినీతో అంటే ఇటలీ దేశంతో ఒప్పందం చేసుకున్నాడు. ఈ 3 రాజ్యాలు కలిసి అక్షరాజ్యాలు లేక కేంద్ర రాజ్యాలుగా మారిపోయి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఈ బలంతో తన రాజ్యాలను మళ్ళీ తిరిగి పొందాలని చెప్పి భావించి పోలాండ్కి, ఒక చిన్న దేశమే కదా పోలాండ్ అని చెప్పి, ఆ పోలాండ్ దేశాన్ని ఒక హెచ్చరిక జారీ చేసిండు. మర్యాదగా నా నుంచి తీసుకున్నటువంటి, అంటే వర్షేల్ సంధి షరతుల ద్వారా తీసుకున్నటువంటి పోలాండ్ తీసుకున్నటువంటి డార్జిలింగ్ ఓడరేవు. ఎందుకంటే చూడండి, జర్మనీ డార్జిలింగ్ ఓడరేవు వలన 2 భాగాలుగా, తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీగా విడిపోవాల్సి వచ్చింది. మధ్యలో నుంచి పోలాండ్కి దారిచ్చారు. కాబట్టి ఆ డార్జిలింగ్ ఓడరేవుని ఇయ్యమని చెప్పి ఈ యొక్క జర్మనీ పోలాండ్ని హెచ్చరిస్తుంది. కానీ పోలాండ్ దాన్ని లక్ష్య పెట్టలే. ఎందుకు లక్ష్య పెట్టలేదంటే, పోలాండ్కి మరియు బ్రిటన్ సహకారం అందిస్తానని చెప్పి ఒప్పందం చేసుకున్నాయి. చూడండి, ఎవరికి సహకారం ఉంది? పోలాండ్కి బ్రిటన్తో ఉంది ఒప్పందం.
మార్చి 31వ తారీఖున ఈ రెండు దేశాలు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. పోలాండ్ భయపడి బ్రిటన్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం పోలాండ్కి నేను రక్షణ ఉంటుందని చెప్పి బ్రిటన్ సహాయం చూసుకొని పోలాండ్ జర్మనీ హిట్లర్ యొక్క హెచ్చరికను లెక్క పెట్టలేదు. దీంతో పోలాండ్ మీద హిట్లర్ దాడి చేశాడు. ఎప్పుడు? 1939 సెప్టెంబర్ 1వ తారీఖున. చెప్పుకున్నాం కదా మొన్నే మనం. దీంతో ఆయన ఏమనుకున్నాడంటే పోలాండ్ ఒక చిన్న దేశం, దాన్ని ఒక నెల 2 నెలల్లో ఆక్రమించేయచ్చు, ఎవరు మన జోలికి రారులే అనుకున్నాడు. కానీ పోలాండ్కి బ్రిటన్ తో ఒప్పందం ఉండటం వలన మరుసటి రోజే బ్రిటన్ యుద్ధంలో దిగింది. అంతేకాదు ఫ్రాన్స్ కి జర్మనీ అంటే భయం. ఆ భయంతో డాన్జింగ్ రేవ్ కోసం దాడి చేసింది. రేపు సార్లోయ కోసం నా మీద కూడా దాడి చేయొచ్చు అని చెప్పి భయంతో ఫ్రాన్స్ బ్రిటన్ తో కలిసి యుద్ధంలో దిగింది. అంటే మిత్ర రాజ్యాల పక్షాన యుద్ధంలో దిగింది. విన్నారా? దీంతో రెండవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. చూడండి, పక్కనే ఇక్కడ ఉన్నటువంటి జర్మనీ ఎల్లో కలర్ లో ఉంది, పక్కనే ఉన్నటువంటి ఇక్కడ వార్సా పోలాండ్ ఉంది. ఈ ఏడాది దాడి చేసింది అన్నట్టు. హిట్లర్ పోలాండ్ మీద దాడి చేశాడు. ఈ విధంగా రెండవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. ఇక యుద్ధం జర్మనీ ఫస్ట్ పోలాండ్ తో దాడి చేసింది. పోలాండ్ పక్షాన బ్రిటన్ యుద్ధంలో దిగింది. దానికి మిత్ర దేశమైనటువంటి ఫ్రాన్స్ కూడా యుద్ధంలో దిగింది. ఇంకొక వైపు జర్మనీకి యొక్క మద్దతుగా ఇటలీ యుద్ధంలోకి ప్రవేశించింది. ఇక జపాన్ అనేది ఆసియాలో ఉన్నటువంటి తూర్పు వైపు ఉన్నటువంటి ఒక దేశం. ఇదేం చేసిందంటే తన పక్కన ఉన్నటువంటి దేశాలను ఆక్రమించడం స్టార్ట్ చేసింది. ఇక్కడ చూడండి, పక్కన ఉన్నటువంటి దేశాలను ఆక్రమించడం స్టార్ట్ చేసింది జపాన్. ఇగో ఇక్కడ చూడండి, ఈ రెడ్ మార్క్ లో గుర్తులో ఉన్నటువంటి ప్రాంతాలు, ఇక్కడ ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి దీవులు కానీ, ఇక్కడ చైనాలోని భూభాగమైన మంచూరియా ప్రాంతాన్ని, అదేవిధంగా ఫ్రెంచ్ ఇండో చైనా అని వియత్నాం అంటారు దీన్ని, దాన్ని, ఫార్మోసా అని ఉంది ఇక్కడ చూడండి, దీన్ని తైవాన్ అంటారు ప్రస్తుతం. ఇక్కడ ఫిలిప్పీన్స్ దేశం, ఇక్కడ మలయా అనే దీవులు అంటే మలేషియా ప్రస్తుతం. డచ్ ఈస్ట్ ఇండీస్ అని ఉంది, పేరు గుర్తుపెట్టుకోండి. ఈ డచ్ ఈస్ట్ ఇండీస్ నే ప్రస్తుతం ఇండోనేషియా దీవులు అంటున్నారు. అదేవిధంగా న్యూగినియా, ఇక్కడ గిల్బర్ట్ ఐలాండ్స్, ఫిలిప్పీన్స్, ఇవన్నీ కూడా అంటే ఇక్కడ మార్క్ చేసినటువంటి ప్రాంతాలన్నిటిని ఆక్రమించుకుంటూ వస్తుంది. ఇలా యుద్ధం జపాన్ అటువైపు యుద్ధం కొనసాగిస్తుంది. ఇదే సమయంలో జపాన్ ఆక్రమిస్తుంటే ఏం చేసిందంటే అమెరికా ఏముందంటే చూడండి, ఇటేపు అమెరికా, ఇక్కడ ఆరెంజ్ కలర్ లో ఉన్నటువంటి అమెరికా దేశం యుఎస్ యొక్క నార్త్ అమెరికాలో ఉంది. గ్లోబ్ లో చుట్టూ చూస్తే ఇటువైపు జపాన్, ఇటువైపు అమెరికా ఉంటాయి. పసిఫిక్ మహాసముద్రానికి పశ్చిమం వైపేమో జపాన్, తూర్పు వైపేమో అమెరికా ఉంటుంది. ఈ అమెరికా ఏం చేసిందంటే యుద్ధం చేస్తే ఈ యొక్క యూరప్ ఖండ దేశాలు కదా, నువ్వెందుకు అనవసరంగా ప్రశాంత సముద్రం, పసిఫిక్ మహాసముద్రం మరొక పేరు ప్రశాంత సముద్రం, అలాంటి ప్రశాంత సముద్రంలో ఎందుకు అలజడి సృష్టిస్తున్నావు అని చెప్పి అమెరికా జపాన్కి ఒక వర్తమానం పంపిస్తుంది. ఎందుకు అనవసరంగా గొడవ, ఇక్కడ ఎందుకు యుద్ధం చేస్తున్నామని. దీంతో జపాన్ కఠినంగా సవాలు విసురుతుంది. నీ చేతనైతే నువ్వు కూడా యుద్ధానికి రా అని చెబుతూ జపాన్ ఏం చేసిందంటే అమెరికాలోని పెరాల్ హార్బర్, ఇక్కడ గుర్తు పెట్టాను చూడండి, ఇక్కడ చిన్నగా బాణం ఇక్కడ మార్కింగ్ ఉంది. ఇక్కడ హవాయ్ అనే దీవులు ఉన్నాయి. ఆ దీవుల్లోని పెరల్ హార్బర్ అమెరికా సైనిక స్థావరం, దాని మీద బాంబుల వర్షం కురిపించింది జపాన్. దీంతో అమెరికాకి కోపం వస్తుంది. అమెరికాకి కోపం వచ్చి 1941వ సంవత్సరంలో అమెరికా యుద్ధంలోకి దిగుతుంది. ఇక రెండో వైపు రష్యా కూడా యుద్ధంలో దిగుతుంది. ఎందుకు దిగుతుంది? వాస్తవానికి జర్మనీ రష్యాకి మధ్య ఒక ఒప్పందం ఉంది. 1939లో ఏప్రిల్ 23వ తారీఖున మాల్టో రిబ్బెంట్రాప్, మాల్టో యుఎస్ఎస్ఆర్ విదేశాంగ మంత్రి, జర్మనీ నాజీ జర్మనీకి చెందినటువంటి విదేశాంగ మంత్రి రిబ్బెంట్రాప్, వీళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం జరిగింది, రహస్య ఒప్పందం.
ఆ ఒప్పందం ఏంటంటే నేను నీ జోలికి రాను, నువ్వు నా జోలికి రావద్దు. లేదా నేను ఎవరితోనైనా యుద్ధం చేస్తే నువ్వు అటు ఇటు కాకుండా ఎవరి వైపు రాకుండా ఉండాలి, తటస్థంగా ఉండాలి. అదేవిధంగా నేను యుద్ధం చేసినా నువ్వు కూడా అలాగే ఉండాలని చెప్పి రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో జర్మనీ వరుసగా యుద్ధాలు చేసుకుంటూ 1939లో పోలాండ్ను ఆక్రమిస్తుంది. చూడండి ఇక్కడ ఒకసారి చూద్దాం, ఇక్కడ పటం చూడండి. 1939వ సంవత్సరం కల్లా పోలాండ్ అనే ప్రాంతాన్ని ఆక్రమిస్తుంది. తర్వాత నార్వేను ఆక్రమిస్తుంది. 1940వ సంవత్సరంలో బెల్జియం, నెదర్లాండ్స్, లగ్జంబర్గ్ పక్కన ఉన్నటువంటి ప్రాంతాలు, బెల్జియం, నెదర్లాండ్స్, లగ్జంబర్గ్ అనే ప్రాంతాలను 1940 మే కల్లా ఆక్రమిస్తుంది. 1941 కల్లా యుగోస్లోవియా, గ్రీస్ అనే ప్రాంతాలు, ఇక్కడ గ్రీన్ మార్కులు ఉన్నటువంటి ఇక్కడ గుర్తుపెట్టి అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాంతాలన్నింటినీ 1941 కల్లా జర్మనీ ఆక్రమిస్తుంది. అలా ఆక్రమించినటువంటి జర్మనీ అత్యుత్సాహంతో తాను అంతకు ముందు చేసుకున్నటువంటి సంధి, ఏ సంధి? మాల్తో రిబ్బెంట్రాప్ అనే సంధిని ఉల్లంఘించి రష్యా మీద దాడి చేస్తుంది. యుఎస్ఎస్ఆర్ మీద జర్మనీ నాజీ హిట్లర్ దాడి చేస్తాడు. దీంతో రష్యా కూడా యుద్ధంలోకి ప్రవేశిస్తుంది. ఎప్పుడు హిట్లర్ దాడి చేసిండు? 1941 డిసెంబర్లో. దీంతో 42 కల్లా రష్యా కూడా యుద్ధంలో దిగుతుంది. యుద్ధంలో రష్యా దిగగానే అటువైపు ఏమో జపాన్ దిగింది, మరొక వైపు రష్యా యుద్ధంలోకి దిగింది. చూడండి, యుద్ధంలో మొదట్లో 41, 42 వరకు జర్మనీయే వరుసగా విజయాలు సాధించుకుంటూ వచ్చింది. కానీ 1943లో స్టాలిన్ గ్రాడ్ యుద్ధంలో, అంటే యుఎస్ఎస్ఆర్ చెందినటువంటి నగరం అది స్టాలిన్ గ్రాడ్, ఆ నగరంలో మొట్టమొదటిసారిగా జర్మనీ సైన్యాలు ఓడిపోయినాయి యుఎస్ఎస్ఆర్ చేతిలో. అలా ఓడిపోయిన తర్వాత వరుసగా యుఎస్ఎస్ఆర్ జర్మనీ ఏ ప్రాంతాలనైతే ఆక్రమించుకుంటూ వచ్చిందో ఆ ప్రాంతాలన్నింటినీ వరుసగా మళ్ళీ ఆక్రమించుకుంటూ వచ్చింది. దీంతో చివరికి జర్మనీ ఓడిపోయింది. ఒకవైపు ఇటలీ దేశాన్ని మిత్ర రాజ్యాలు ఓడించాయి. మిత్ర రాజ్యాలు ఇటలీని ఓడించగానే ఇటలీ దేశానికి చెందినటువంటి బెనిటో ముస్సోలిని భయపడి ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో జర్మనీ దేశంలోకి బెర్లిన్ నగరం, రాజధాని నగరం, ఆ నగరంలోకి సోవియట్ సైన్యాలు వచ్చేసరికి భయంతో ఆ నగరాన్ని ధ్వంసం చేస్తారు. వాళ్ళు భయంతో హిట్లర్ ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో జర్మనీని 2 భాగాలుగా విడగొట్టారు. తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీగా దాన్ని విడగొట్టడం జరిగింది. తూర్పు జర్మనీలో జర్మనీ గణతంత్ర ప్రజాస్వామ్యం అని దీన్ని యుఎస్ఎస్ఆర్ నియంత్రణలో ఉంచారు. పశ్చిమ జర్మనీని గణతంత్ర సమాఖ్య అని పేరుతో ఎఫ్ఆర్జి, ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ, ఈ విధంగా యుఎస్ఏ నియంత్రణలో ఉంచడం జరిగింది. ఇక జపాన్ ఏం చేసింది? వరుసగా పక్క దేశాలను ఆక్రమించుకుంటూ వచ్చిందని చెప్పాం కదా. ఈ దేశాలు యుద్ధం ముగిసింది పశ్చిమ యూరప్ ఖండంలో. కానీ తూర్పున వచ్చేసరికి జపాన్ మాత్రం యుద్ధం విరమించట్లే. దాదాపుగా భారతదేశం దగ్గర దాకా కూడా వచ్చింది. ఈ పరిస్థితుల్లో యుద్ధాన్ని ముగించి లొంగిపో అని చెప్పి జపాన్ని అమెరికా హెచ్చరించింది. హెచ్చరించినా కూడా జపాన్ లెక్క చేయకుండా యుద్ధం చేస్తునేసరికి యుఎస్ఏ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అణుబాంబు ప్రయోగించింది. ఆ యొక్క అణుబాంబును హిరోషిమా అనే ప్రాంతం మీద 1945 ఆగస్టు 6వ తారీఖున హిరోషిమా అనే నగరం మీద బాంబు వేస్తే హిరోషిమా పట్టణం మాడి మసైపోయింది. చూడండి, హిరోషిమా నగరం యుద్ధానికి యొక్క అణుబాంబు ప్రయోగానికి ముందు ఎడమ వైపు ఉన్నటువంటిది. అణుబాంబు ప్రయోగిస్తే మొత్తం బూడిదైపోయింది, ఏమీ మిగలే. అదేవిధంగా 1945 ఆగస్టు 9వ తారీఖున నాగసాకి అనే పట్టణం, దాని మీద బాంబులు వేసి చూడండి అయిపోయింది. ఓకే, పైన ఉన్నటువంటి ప్రాంతాల్లో మొత్తం నగరాలు, బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి. దీని అణుబాంబు వేసిన తర్వాత తన పుస్తకంలో ఉంది, పూర్తిగా శ్మశానం లాగా మారిపోయింది. ఈ విధంగా జపాన్ చివరికి ఆగస్టు 15వ తారీఖున యుద్ధం నుంచి లొంగిపోయి విరమించుకుంది. ఇక యుద్ధం ముగిసిన వెంటనే జర్మనీ సైనికులను, సైన్యాధిపతులను నిర్బంధంలో ఉంచి
నాయకులందరినీ నిర్బంధించి, హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు కదా, మిగతా నాయకులందరినీ నిర్బంధించి న్యూరెంబర్గ్ అనే ప్రాంతంలో విచారణ చేశారు న్యాయస్థానాలు. ఈ విచారణ ద్వారా కీలకమైనటువంటి 11 మందిని ఉరిశిక్ష విధించారు, కొందరికేమో జీవిత ఖైదు విధించారు. అయితే జర్మనీ చేసినటువంటి నరహంతకం ముందు దగ్గర 1 కోటి మందికి పైగా చంపేసిందని చెప్పాం. దాని ముందు ఇక్కడ ఉరిశిక్ష పడినటువంటి వాళ్ళకి పడిన శిక్షలు చూస్తే చాలా తక్కువ. అదేవిధంగా మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయినప్పుడు వర్సైల్ సంధి ద్వారా జర్మనీని అవమానాలు పరిచారు. కానీ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత దీన్ని మాత్రం ఆ విధంగా నష్టం చేయకుండా ఆ యొక్క దేశాన్ని 2గా విభజించారు. ఇక ఇదే సమయంలో తూర్పు జర్మనీకేమో యుఎస్ఎస్ఆర్ సహాయం చేయడానికి సిద్ధమైంది, పశ్చిమ జర్మనీకేమో యుఎస్ఏ సపోర్ట్ చేయడానికి సిద్ధమైంది. ఓకేనా? చూడండి, ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? ప్రపంచ యుద్ధాలకు గల ఉమ్మడి కారణాలు నేర్చుకున్నాం. ఏంటయి? దురహంకారపూరిత జాతీయవాదం, సామ్రాజ్యవాదం, సైనికవాదం, రహస్య కూటములు, ఒప్పందాలు, ఇవన్నీ కూడా రెండు ప్రపంచ యుద్ధాలకు గల కారణాలు. అదేవిధంగా రెండవ ప్రపంచ యుద్ధానికి ప్రత్యేక కారణాలు కూడా నేర్చుకున్నాం. వర్సైల్ సంధి షరతులు, నానాజాతి సమితి వైఫల్యం, యుఎస్ఎస్ఆర్ పట్ల భయం, అదేవిధంగా తక్షణ కారణం హిట్లర్ పోలాండ్ పై దాడి చేయడం. అదేవిధంగా వర్సైల్ సంధి షరతులు ఏందో చెప్పుకున్నాం, నానాజాతి సమితి వైఫల్యం ఎందుకు జరిగిందో చెప్పుకున్నాం, జర్మనీ ఏ విధంగా సవాల్ చేసింది యూరప్ దేశాలను, సామ్యవాదం రష్యా పట్ల భయాలేందో ఎందుకున్నాయో చెప్పుకున్నాం, తక్షణ కారణం గురించి చెప్పుకున్నాం, యుద్ధంలో ఎలా జరిగింది, ఏ దేశాలు ఎవరిని ఆక్రమించారు, చివరికి ఎవరు ఓడిపోయారో కూడా మనం చెప్పుకున్నాం. చూడండి, మూల్యాంకనంలో భాగంగా హిట్లర్ను సంతృప్తి పరచడం అనే విధానంను బ్రిటన్ మిత్ర దేశాలు ఎందుకు అనుసరించాయి? జపాన్లోని ఏ నగరాలపై అమెరికా అణుబాంబులు ప్రయోగించింది? అమెరికా యుద్ధంలో ప్రవేశించడానికి దారితీసిన సంఘటన ఏమిటి? రెండవ ప్రపంచ యుద్ధం కారణాలను వివరించండి. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ ఆక్రమించిన ప్రాంతాలను రెండింటిని పటం ఆధారంగా రాయండి. ఇక్కడ ఇచ్చాం పటం, చూడండి, దీన్ని ఆధారంగా చేసుకొని రాయాలి. అదేవిధంగా డచ్ ఈస్ట్ ఇండీస్ ప్రస్తుతం ఏ పేరుతో పిలువబడుతుంది? ఒకప్పుడు డచ్ ఈస్ట్ ఇండీస్ అన్నారు, జపాన్ ఆక్రమించింది, అది ఇప్పుడు ఏ పేరుతో పిలుస్తున్నారు? అదేవిధంగా ప్రపంచ పటంలో ఈ క్రింది వాటిని గుర్తించండి. ఇటలీ, పోలాండ్, పెరల్ హార్బర్ మొట్టమొదట అణుబాంబు దాడికి గురైన నగరం. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి గారు, అదేవిధంగా సాంకేతిక సిబ్బంది మరియు తోటి ఉపాధ్యాయులు మరియు విద్యార్థి మిత్రులందరికీ కూడా ఈ యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ.